హాయ్ అండి అందరికీ. 7th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 1 నుంచి మనం 50 బిట్స్ వరకు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి 3 లెసన్స్ అనేవి ఉన్నాయన్నమాట. పదార్థాలు అది ఒక లెసన్ ఉంటుంది, ఉష్ణం ఒక లెసన్ ఉంది, నెక్స్ట్ ఆమ్లాల క్షారాలు ఒకటి ఉందన్నమాట. ఈ 3 లెసన్స్ నుంచి మనం 50 వరకు బిట్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి సెమ్ 2లో 4 or 5 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్స్ నుంచి మనం అంటే మురుగునీటి కథ అనేది కూడా మనకి లాస్ట్ లెసన్ ఉంది, అది కూడా ఫిజిక్స్ కిందకి వస్తుంది. ఈ లెసన్స్ నుంచి మనం 60 బిట్స్ వరకు నెక్స్ట్ అందించడం జరుగుతుంది. ఆ లెసన్స్ ఒకసారి రీడ్ చేసి రెడీగా ఉండండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఒక వస్తువు వేగంగా చలిస్తుందో లేక నెమ్మదిగా చలిస్తుందో నిర్ణయించడానికి సహాయపడేది ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నిర్ణీత కాల వ్యవధిలో ప్రయాణించే దూరం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక వస్తువు ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరం అనేది ఆ వస్తువు యొక్క దేనిని తెలియజేస్తుంది? ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరం అనేది ఆ వస్తువు యొక్క దేనిని తెలియజేస్తుంది? బడిని తెలియజేస్తుంది. బడి. ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం మరియు ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంలో నిష్పత్తి. దీనినే మనం సగటు వడి అని పిలుస్తాం. సగటు వడి. బలానికి ఎంకేఎస్ ప్రమాణం. బలానికి ఎంకేఎస్ ప్రమాణం. సిజిఎస్ ప్రమాణం అయితే డైనులు, ఎంకేఎస్ ప్రమాణం అయితే న్యూటన్లు. సరళరేఖ వెంబడి ప్రయాణిస్తూ ఆ వస్తువు వడి మారుతూ ఉంటే, చూడండి, వస్తువు వడి మారుతూ ఉంటే ఆ చలనాన్ని ఏమంటారు? అసమచలనం. అసమచలనం అంటారు. లఘులోలకం యొక్క చలనం. లఘులోలకం యొక్క చలనం. ఆవర్తన చలనం. దీనికే మనం డోలయమాన చలనం అంటారు. డోలయమాన చలనం అని కూడా అంటారు. ఆవర్తన చలనం అని కూడా అంటాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? లఘులోలకం యొక్క లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అని పిలుస్తారు. బాబ్ అని పిలుస్తారు. చూడండి, ముందుకు వెనుకకు కదిలే లోలకం యొక్క చలనం డోలయమాన చలనం. లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్నే డోలనవర్తన కాలం అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో సూచించే పరికరం ఏది? ప్రయాణించిన దూరాన్ని ఓడోమీటర్. స్పీడ్ని అయితే స్పీడోమీటర్, వేగాన్ని అయితే స్పీడోమీటర్. కాలానికి అతి పెద్ద ప్రమాణం ఏమిటి? కాలానికి అతిపెద్ద ప్రమాణం ఏమిటి? కాంతి సంవత్సరం. నెక్స్ట్ వన్, స్పీడోమీటర్ యొక్క రీడింగ్ అనేది వాహనం ప్రయాణించిన వేగాన్ని ఈ క్రింది విధంగా తెలియజేస్తుంది. వేగాన్ని ఏ రూపంలో తెలియజేస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కిలోమీటర్ ఫర్ అవర్. అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది రీడింగు, వాహనం ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, ఒక గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని చెప్పేసి సరాసరి చెక్ చేసి స్పీడోమీటర్లో రీడింగ్ చూపిస్తుంది అనమాట. ఒక గంటకి ఎంత అన్నట్లు. కాలానికి గల అతిపెద్ద ప్రమాణం కాంతి సంవత్సరం. ఆల్రెడీ రిపీట్ అయింది బిట్టు. ఒక కిలోమీటర్ ఫర్ అవర్ అనగా ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. 5/18 మీటర్ ఫర్ సెకండ్. మెగ్నీషియం రిబ్బన్ను మండించగా ఏర్పడిన బూడిదను నీటిలో కలిపినప్పుడు ఏర్పడే కొత్త పదార్థం ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్రింది వానిలో సరి అయినది ఏది? భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మారుతుంది అంట. భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థం ఏర్పడదు. ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక రసాయన మార్పు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి.
క్రింది వానిలో ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణం కానిది. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా పదార్థం యొక్క భౌతిక లక్షణాలే. సో, ఇక్కడ మనకి కానిదంటూ ఏటీ లేదు. సో, ఇక్కడ ఏదీ కాదు. క్రింది వానిలో బేకింగ్ సోడా లేదా వంట సోడా, బేకింగ్ సోడా లేదా వంట సోడాగా పిలువబడేది ఏంటి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తాం దాన్ని. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు నీలం. బ్లూ విట్రియల్ లేదా నీలాతోతగా పిలువబడేది ఏంటి? కాపర్ సల్ఫేట్. సున్నపు నీటిని పాలవలె మార్చడం ఈ క్రింది దేని యొక్క ప్రామాణిక పరీక్ష? కార్బన్ డయాక్సైడ్. రసాయన మార్పు జరిగేటప్పుడు ఈ క్రింది మార్పు జరగదు. రంగు మార్పు జరగదు, వాయువు ఏర్పడదు, కాంతి ఉష్ణం విడుదల కాకపోవచ్చు అన్నారు. సో ఇవి రసాయన మార్పు జరిగేటప్పుడు ఈ క్రింది మార్పు జరగదు అన్నారు. ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏదీ కాదనమాట. వెనిగర్ మరియు బేకింగ్ సోడాల మధ్య చర్య వలన ఏర్పడే కొత్త పదార్థం. వెనిగర్కి బేకింగ్ సోడాకి మధ్య చర్య వలన ఏర్పడే కొత్త పదార్థం కార్బన్ డయాక్సైడ్. మంటకు దగ్గరగా తీసుకువచ్చినప్పుడు టప్మని శబ్దం ఇచ్చుట దీని యొక్క ప్రామాణిక పరీక్ష. టప్మని శబ్దం ఇచ్చుట అనేది హైడ్రోజన్ యొక్క ప్రామాణిక పరీక్ష. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? మన శరీరంలో ఆహారం జీర్ణం కావడం అనేది భౌతిక మార్పు, పండ్లు పక్వానికి రావడం అనేది భౌతిక మార్పుకి ఉదాహరణ అన్నారు. ఈ రెండూ కూడా సరికాదు. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? ఇక్కడ చూస్తే బాణాసంచా ప్రేలుడు రసాయన మార్పు, తుప్పు అనేది ఐరన్ ఆక్సైడ్, స్ఫటికీకరణం రసాయన మార్పు, ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేయట గాల్వనీకరణం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదన్నమాట. ఈ క్రింది వానిలో రసాయన చర్యల ద్వారా ఉత్పత్తి అయ్యేవి. ఇవన్నీ కూడా రసాయన చర్యల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. క్రింది వానిలో సరి అయినది ఏది? గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే అంతే వేగంగా తుప్పు పట్టడం జరుగుతుంది. తుప్పును నివారించడానికి లోహాల ఉపరితలంపై పెయింట్ లేదా గ్రీజును పూయాలి. తుప్పును నివారించుటకు కొన్ని లోహాల ఉపరితలంపై క్రోమియం పూతను పోస్తారు. 2 పద్ధతులు ఏవని మనకు ముఖ్యాంశాల్లో ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. పెయింట్ లేదా గ్రీజును పూయడం, క్రోమియం పూత పూయడం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఉపయోగించేటటువంటి పదార్థం ఏది? స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఉపయోగించేవి ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. సో ఉపయోగించని పదార్థం అంటూ ఏదీ లేదు ఇక్కడ. ఇనుము, క్రోమియం, కార్బన్, నికెల్, మాంగనీస్ ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఉపయోగిస్తారు. క్రింది వానిలో భౌతిక మార్పు ఏది? ఓజోన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం అవ్వడం, కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ ఇవన్నీ కూడా రసాయన మార్పులు. ఇక్కడ భౌతిక మార్పు అంటూ ఏదీ లేదు. స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాలను వాటి ద్రావణం నుండి పొందే ప్రక్రియ స్ఫటికీకరణం. క్రింది వానిలో సరి అయినది ఏది? క్లినికల్ థర్మామీటర్లో ఆల్కహాలును ఉపయోగిస్తారు. క్లినికల్ థర్మామీటర్పై సెల్సియస్ స్కేల్ అనేది ఉంటుంది. కిలోరీమీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణం కొలుస్తారు. సో ఇక్కడ పైవన్నీ కూడా మనకి సరి అయినవే. క్రింది వానిలో సరికానిది ఏది? జ్వరమానినిలో ఉండే నొక్కు పాదరసం
దానంతట అది పడిపోకుండా నివారిస్తుంది. పాదరసం అనేది ఒక విష పదార్థం. డిజిటల్ థర్మామీటర్లో పాదరసం ఉపయోగించరు. ఉష్ణాన్ని థర్మామీటర్తో కొలుస్తారు. సో ఇక్కడ డిజిటల్ థర్మామీటర్లో పాదరసాన్ని ఉపయోగించరు, కానీ ఉష్ణాన్ని థర్మామీటర్తో కొలవము. ఉష్ణోగ్రతని థర్మామీటర్తో కొలుస్తారు. సో ఆప్షన్ డి ఇక్కడ సరిగా లేదు. ఒక రోజులో గరిష్ట ఉష్ణోగ్రతను తెలియజేసేది. ఒక రోజులో వచ్చేటటువంటి గరిష్ట అంటే ఎండల్లో మనకి ఈరోజు ఇంత ఉష్ణోగ్రత అని చెప్తారు, శీతాకాలంలో ఈరోజు ఇంత ఉష్ణోగ్రత ఉందని చెప్తారు. అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలను తెలియజేసే ఉష్ణమాపకం ఏది అంటే గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి అంటే అందులో ఎంత నుండి ఎంతవరకు చూపిస్తుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. -10 నుంచి 110 డిగ్రీల వరకు. -10 నుంచి 110. క్రింది వానిలో సరి అయినది ఏది? అల్యూమినియం అనేది ఒక ఉత్తమ ఉష్ణవాహకం. సరి అయినది కానిది ఏది అని అడిగారు. ప్లాస్టిక్ అధమ ఉష్ణవాహకం. థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆరోగ్యవంతులైన మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ అన్నారు. ఇది రాంగ్. మనకి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, మన శరీర ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే క్లినికల్ థర్మామీటర్ యొక్క అవధి ఎంత? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 35 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య ఉంటుంది. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? ఘన పదార్థాలలో ఉష్ణ వహనం ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. ద్రవ వాయు పదార్థాలలో ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసారానికి యానకం అవసరం లేదు. లేత రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణోగ్రతని గ్రహిస్తాయి అన్నారు. ఇది సరికాదు. ముదురు రంగు వస్తువులు లేదా దుస్తులు అనేవి ఎక్కువ ఉష్ణ వికిరణాన్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో క్షారము లభించే పదార్థము ఏది? క్షారము లభించే పదార్థం ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నిమ్మరసం. క్రింది వానిలో విండో క్లీనర్గా ఉపయోగించేది ఏమిటి? విండో క్లీనర్. అమోనియం హైడ్రాక్సైడ్ అనే దాన్ని విండో క్లీనర్గా ఉపయోగిస్తాం. క్రింది వానిలో మిల్క్ ఆఫ్ మెగ్నీషియాగా పిలువబడేది ఏది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియాగా పిలుస్తాం. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది అంటే సరి కానిది అని. సబ్బులో ఉండే క్షారం ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక లైకేన్ల నుంచి సంగ్రహించబడుతుంది. లిట్మస్ అనేది ఒక కృత్రిమ సూచిక కాదు, సహజ సూచిక. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. లిట్మస్ సూచిక స్వేదన జలంలో లేత ఊదా రంగుని కలిగి ఉంటుంది. ఆమ్లాలకు సంబంధించి సరికాని జత ఏది? ఎసిటిక్ ఆమ్లం వెనిగర్, ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టడం, సిట్రిక్ ఆమ్లం నారింజ, ఆక్సాలిక్ ఆమ్లం పెరుగు అనేది రాంగ్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్. క్రింది వానిలో సరి అయినది ఏది? మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ముదిరి గులాబీ రంగును ఇస్తుంది. మందార పువ్వు సూచిక క్షార ద్రావణంలో ఆకుపచ్చ రంగును ఇస్తుంది. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ముదురు గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు. తటస్థ ద్రావణాలు ఆమ్లాలు కావు, క్షారాలు కూడా కావు. సో ఇక్కడ పైవన్నీ కూడా మనకి సరి అయినవి. క్రింది వానిలో సరి కానిది ఏది? ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఫినాప్థలిన్ అనేది ఒక సహజ సూచిక. ఒక ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ గులాబీ రంగుని ఇస్తుంది. ఒక ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ సూచికలో రంగు లేనిదిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3, 4 కూడా రైట్ ఆన్సర్స్. ఆప్షన్ బి అనేది సరిగా లేదు. ఇది సహజ సూచిక కాదు కాబట్టి. ఆమ్లం అనే పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చింది?
లాటిన్ భాషాపదం నుండి వచ్చింది. చీమ కుట్టినప్పుడు చర్మంలోనికి విడుదలయ్యే ఆమ్ల ద్రావణాన్ని తటస్థీకరించుటకు ఉపయోగించే పదార్థం బేకింగ్ సోడా, కాలమైన్. సో ఆప్షన్ ఏ అండ్ సి. బేకింగ్ సోడా, కాలమైన్. ఆప్షన్ ఏ అండ్ సి. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి తీసుకునే యాంటాసిడ్లో ఉండేవి. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి తీసుకునే యాంటాసిడ్లో ఏముంటాయంటే అమోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అమోనియం హైడ్రాక్సైడ్. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది. ఇలా ఆమ్లహితంగా ఉన్నటువంటి నేలను క్షారయుతంగా పెంచేందుకు చికిత్సకు ఉపయోగించేవి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. క్రొవ్వొత్తి మండినప్పుడు మంటకు దగ్గరగా చేతిని ఉంచినప్పుడు చేయి వేడెక్కడం అన్నది ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఉష్ణ సంవహనం. గాలి ద్వారా జరుగుతుంది కాబట్టి ఉష్ణ సంవహనం. ఈ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. ఉష్ణ వికిరణం ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు. గాలిలో ఉండే కాలుష్య కారకం. ఇవన్నీ కూడా నైట్రిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.